ఈ గుహలో ఉన్న శివలింగానికి మనం అభిషేకం చేస్తే అభిషేకం చేసిన నీళ్లు కనిపించకుండా పోతాయి. అలానే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో చిన్న నీటి బుడగలు వచ్చి ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తాయంట. ఆ నీటి బుడగలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయని కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి మహిమగల క్షేత్రం మన తెలంగాణలో ఉంది తెలుసా? తెలుసుకుందాం రండి. వెల్కమ్ బ్యాక్ టు టెంపుల్ సిరీస్ ఆఫ్ బిందాస్ బ్రతుకులు. శ్రీ కొప్పోల్ ఉమాసంగమేశ్వర స్వామి టెంపుల్. ఇది మనకు మెదక్ డిస్టిక్ పెద్దశంకరంపేట్ మండల్ కొప్పోల్లో ఉంటుంది. సంగారెడ్డికి 71 కిలోమీటర్ దూరంలో, గచ్చిబౌలికి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది మనకు 800 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఒక గుహలో శివుడైతే ఉమాసంగమేశ్వరుడుగా స్వయంభుగా వెలిసిండు. అయితే ఈ గుహలో ఉన్న శివలింగానికి మనం అభిషేకం చేస్తే ఆ వాటర్ అయితే బయటికి రాకుండా కనిపించకుండా అక్కడే మాయమవుతాయి. అలానే కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ ఎక్కడి నుండో వాటర్ వచ్చి చిన్న నీటి బుడగల్లాగా శివలింగాన్ని తాకుతాయి. దీన్ని గంగమ్మే స్వయంగా వచ్చి శివలింగాన్ని తాకుతుందని భక్తులు నమ్ముతారు. ఇంత మహిమగల క్షేత్రం మనకు నిజాం సాగర్ దగ్గర మాంజీరా ఒడ్డునైతే కనిపిస్తూ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.